బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కార్మికులతో కలిసి పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు. 135 ఏండ్ల చరిత్ర కలిగిన సింగరేణిని ప్రైవేటు పరం చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో సింగరేణి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వామపక్ష కార్మిక సంఘాల పిలుపు మేరకు సింగరేణి కార్మికులు పెద్దపల్లి కలెక్టరేట్ను ముట్టడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. సింగరేణి బొగ్గుతో పాటు కార్మికుల వేతనాల నుండి ట్యాక్స్ల రూపంలో పెద్ద మొత్తంలో ఆదాయాన్ని పొందుతున్న కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు బొగ్గు గన్లను అప్పగించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. సింగరేణి ప్రాంతంలో వచ్చే బొగ్గు బావులను వేలం వేయవద్దని వారు డిమాండ్ చేశారు. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రాయితీలు, ఆర్థిక సహాయం కూడా చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించి కేంద్రం మెడలు వంచాలని డిమాండ్ చేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ఈ రోజు ఇంతమంది ట్యాక్స్ పేయర్స్ ఉన్న ఈ సంస్థ 135 సంవత్సరాల అనుభవం గల ఈ సంస్థను వదిలిపెట్టి ఈరోజు ఎలాంటి సంబంధం లేని, ఎలాంటి అనుభవం లేని కొన్ని సంస్థలకు కట్టిపెట్టడానికి బీజేపీ ప్రభుత్వం ఈ రోజు కార్యరూపం దాల్చింది. ఇది ఒక్కటే అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రభుత్వ రంగ పరిశ్రమలంటే ప్రజలకు సంబంధించింది. ఈ భారతదేశంలో 135 సంవత్సరాల చరిత్ర గల ఈ సింగరేణి ఈరోజు థర్మల్ పవర్ ప్లాంట్లు, విద్యుత్తు, దీనికి బొగ్గు సరిపడా లేని సంబంధాన్ని చూడాలి. ముడిసరికైన బొగ్గును తీస్తూ ఈరోజు అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించకుండా ఈరోజు ప్రైవేటు వారు కట్టబెట్టడం అనేది ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగానే పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ఈరోజు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. మరి మోడీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికే బొగ్గు బావులు ఒక్కొక్కటిగా వేలం వేస్తూ ప్రైవేటు పరం చేస్తూ అదానికి, అమ్మానికి, బడా పెట్టుబడిదారులకి వల్ల కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తక్షణమే మానుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు వామపక్ష పార్టీలు, వామపక్ష ట్రేడ్ యూనియన్లు కలుపుకొని పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం. ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తన తప్పుడు వైఖరిని, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే వైఖరిని మానుకొని సింగరేణిని కోల్ ఇండియాలో ప్రభుత్వ రంగ సంస్థగా నిలబెట్టడం కోసం విధానాలు మార్చుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే రాబోయే రోజుల్లో మొత్తం బొగ్గు గని కార్మికులే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గాన్ని, సమస్త ప్రజానికాన్ని సమీకరించి సిపిఎం, మిగతా వామపక్ష పార్టీలన్నీ కలిపి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఒక్కరి వై కలుసులు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం రాజకీయ పార్టీల్ని తీసుకెళ్లి ప్రధానమంత్రిని కల్పించండి. ప్రధానమంత్రి ఎందుకు అప్పుడు చూసుకుందామని కూడా ఈ సందర్భంగా